నమస్కారం. తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు పట్టణంలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పార్టీ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 1982లో పేదవాడికి రెక్కాడితే కానీ డొక్కాడని రోజుల్లో కూడు గూడు గుడ్డ నినాదంతో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. కేవలం 9 నెలల్లో తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలను ఇన్ఛార్జ్ బాబ్జీ సన్మానించారు. పలువురు నాయకులు పార్టీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, రూరల్ పెంటపాడు మండలాల పార్టీ ప్రెసిడెంట్లు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా వినియోగ సర్వీసులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ శనివారం ఏర్పాటు చేసిన పారాలీగల్ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు హక్కులు అవకాశాలపై అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ఆయా వర్గాలకు చేరవేయడంలో వాలంటీర్లు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో వారికి ప్రభుత్వాలు అందిస్తున్న సేవలు అందే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఏ ఒక్కరికైనా న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమైతే వారు పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ నందు నమోదు చేసుకోవడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ప్రతి నెల కూడా మేము ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే ఏంటి, ఆ వినియోగదారులు ఎవరుంటారు, ఆ ఫోరం ఏంటి, ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి, రిపోర్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టాలా, అర్జీ రాసిస్తే సరిపోతుందా, అదర్ సైడ్ నోటీస్ పంపిస్తే వాళ్ళకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, ఇవన్నీ కూడా ప్రతి నెల మీటింగ్ పెట్టి పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ వాళ్ళకి పెడుతున్నాం. అయితే అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే యూటిలిటీ సర్వీసెస్ బ్యాంక్స్ వస్తున్నాయి, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వస్తున్నారు, అలాగే పోస్టల్ అథారిటీస్ వాళ్ళు, వీళ్ళందరూ ఆఫీసర్ సైడ్ నుండి వస్తున్నారు. పబ్లిక్ అనేది మనకి వాళ్ళు వచ్చి ఆ మంత్లీ మీటింగ్స్ లో పాల్గొనడం అనేది జరగడం లేదు. మనకి అవేర్నెస్ ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి మీరు మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్న వాడికి ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ మీద అస్సలు అవగాహన లేదు. బ్యాంక్ కి వెళ్తాం, మన సర్వీసెస్ ఏదైనా ఇవ్వలేదు వాళ్ళు, ఖచ్చితంగా దీంట్లో వేసుకోవచ్చు. అలాగే తపాలా శాఖ 10 కేటగిరీస్ ఉన్నాయి. మీలో ఎవరికైనా 10 కేటగిరీస్ ఏంటి అనేది తెలుసా, అవగాహన ఉందా? రామయ్య గారు మీరు చెప్పగలరా? తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ శాసనసభ్యులు బురుగుపల్లి శేషారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ విగ్రహానికి శనివారం ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలుపరిచిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. అనంతరం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలుగా నాయకులుగా కొనసాగుతున్న వారిని జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ప్రజా ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్తపేట రావులపాలెంలో పార్టీ కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ జెండాని ఆవిష్కరించారు.
ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమలాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన 2 వ్యక్తులను అమలాపురం రూరల్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎంఈకే ప్రసాద్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారి వద్ద నుండి సుమారు 10 కేజీల వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి పంపనున్నట్లు తెలిపారు. సౌరపాలెం అనే గ్రామంలో ఒక సత్యనారాయణ స్వామి గుడి ఒకటి ఉంది. ఆ గుడిలో గత నెల 28వ తారీఖు, అంటే మా ఫిబ్రవరి 28వ తారీఖు రాత్రి ఒక దొంగతనం ఒకటి జరిగింది. ఆ దొంగతనంలో స్వామివారికి సంబంధించినటువంటి వెండి ఆభరణాలు సుమారుగా 5 కేజీల 10 గ్రాముల 620 మిల్లీగ్రాములు ఉన్నటువంటి వెండి ఆభరణాలని దొంగిలించడం జరిగింది. అలాగే అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సామంతకురు అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో కూడా అదే దొంగలు 4 కేజీల 500 గ్రాముల వెండి ఆభరణాలని దొంగతనం చేయడం జరిగింది. రాత్రిపూట తలుపులు పగలగట్టి లోపలికి వెళ్ళి దొంగతనం జరిగింది. వేసవికాలం నేపథ్యంలో పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చలివేంద్రాన్ని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. భక్తులకు సౌకర్యంగా ఆలయానికి మరింత సేవాభావంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. భక్తులకు మరింత సేవలందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నది తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన 6 విద్యార్థుల జాడను పోలీసులు తెలుసుకున్నారు. పి గన్నవరం మండలంలోని ఎర్రంశెట్టివారిపాలెంలో శనివారం వీరిని గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బి కృష్ణారావు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు కండ్రికపేటకు చెందిన 6 విద్యార్థులు ఈ నెల 24వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఈ విషయాన్ని శుక్రవారం వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఎస్ఐలు గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పోలీసు బృందం బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామదేవత ఊడుగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జగ్గిరెడ్డిని సన్మానించారు. అలాగే గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ కోదండరామస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. అమ్మాయిలు అందరూ కూడా 12 to 14 years ఏజ్, 6th, 7th, 8th స్టాండర్డ్ చదువుతూ ఉన్నారు. సో ఇంట్లో చదవమని చెప్పి మందలించడం వలన ఇంటి నుంచి ఆ రోజు నైట్ వెళ్ళిపో అయితే 24th నుంచి కూడా పేరెంట్స్ అన్ని దగ్గర కూడా వెతికి పోలీసుల్ని ఆశ్రయిస్తారు. ఇమీడియట్గా ఆలమూరు పోలీసులు వెంటనే స్పందించి మిస్సింగ్ కంప్లైంట్ కట్టి ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్కి, కంట్రోల్ రూమ్కి, రైల్వే పోలీస్ అందరితో కూడా సంప్రదించి డీటెయిల్స్ని షేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేని కారణంగా ప్రధానంగా మనం సీసీటీవీ కెమెరా పైన డిపెండ్ అయ్యాం. తర్వాత మనకి కొన్ని క్లూస్ రావడం జరిగింది. రావులపాలెం బస్ స్టాండ్ నుంచి రాజోల్ వైపు వెళ్తున్నట్టుగా మనకి తెలిసింది. ఇమీడియట్గా ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఫర్దర్గా మళ్ళీ త్వరగా వెరిఫై చేయడంతో పి గన్నవరం పిఎస్ లిమిట్స్లో ఎర్రంశెట్టివారిపాలెం విలేజ్ దగ్గర వీళ్ళు దిగారని మనకు తెలిసింది. అక్కడ డ్రోన్స్ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి ఏరియా అంతా కూడా స్కాన్ చేసి కవర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ లోకల్ విలేజెస్ ఒక సహకారం, అలాగే మీడియా వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఈ యొక్క మెసేజ్ని అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో ఈరోజు విదిన్ 24 hours మనం ఈ 6గురిని కూడా ఇమీడియట్గా ట్రేస్ చేసి వాళ్ళ యొక్క పేరెంట్స్కి అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ కేస్ డిటెక్టెడ్ బై అలమూరు పిఎస్ అండ్ సిమిలర్లీ పి గన్నవరం కూడా బాగా సహకరించారు అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కొత్తపేట ఎస్డిపిఓ. వీ అప్రిషియేట్ దెమ్ ఫర్ ది వండర్ఫుల్ వర్క్ డెలివర్డ్ బై దెమ్.
సో థ్యాంక్ యూ ఆల్. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణాన్ని పర్యాటక హబ్గా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన 2 నియోజకవర్గాల వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ తాను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ చిన్నతనంలోనే రాజమండ్రిలో స్థిరపడ్డానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ పట్టణాన్ని కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు. చాలా సంతోషం. ఇక్కడ బాగా తిరిగినటువంటి ప్రాంతంలో ఇంతకాలం తర్వాత మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం ఇవాళ చాలా పెద్ద పట్టణంగా రూపాంతరం చెంది అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులందరినీ కలుపుకుని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు, ఓ పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మధ్యాంజనేయ స్వామి టెంపుల్ గాని, అదేవిధంగా పారిజాతగిరి గాని, గుబ్బలమంగమ్మ టెంపుల్ గాని, ఇంకా అనేక టెంపుల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలవ, అదే దాని పక్కన ఉన్నటువంటి ఇతర ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాలు, వీటన్నిటిని కలుపుకుని దీన్ని ఒక టూరిజం హబ్ గా తయారు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయో చూసి తప్పనిసరిగా దాన్ని ఒక కార్యాచరణలో తీసుకురావడానికి కూడా మా శాఖ తరపున నేను ప్రయత్నిస్తాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ, అదే జంగారెడ్డిగూడెం లాంటి ఇంత అభివృద్ధి చెందిన ఈ ప్రాంతానికి జంగారెడ్డిగూడెం పేరు మీద నియోజకవర్గం లేకపోవడం అనేది ఒక లోపంగానే కనపడుతుంది నాకు. దాన్ని సరిదిద్దడానికి రేపు జరిగేటువంటి డీలిమిటేషన్ లో తప్పనిసరిగా ఒక ప్రత్యేకత తీసుకుంటాను. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కరాటం సాయి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ఉగాది ఉత్సవానికి మండపాన్ని విద్యుత్ దీప తోరణాలతో అలంకరించారు. దీంతో ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అరటి బోదెలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి భారీ కటౌట్లను మండప ప్రాంతంలో ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే విద్యుత్ తోరణాలతో ఆ ప్రాంతం శోభిల్లుతోంది. ఆదివారం సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి వెండి శేష వాహనంపై ముందుగా తిరువీధుల్లో విహరిస్తారు. అనంతరం అట్టహాసంగా ఉగాది మండప ప్రాంతానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీరుతారు. అనంతరం స్వామి అమ్మవార్ల వద్ద అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఆ తర్వాత దాతలకు, పండితులకు సత్కార కార్యక్రమం ఉంటుందని భక్తులు తరలి రావాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వి సత్యనారాయణమూర్తి కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు, భీమవరంలో ఘనంగా తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు. జెండాలను ఎగురవేసిన మంత్రి డాక్టర్ నిమ్మల, పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తణుకు నియోజకవర్గంలో ఘనంగా తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. వాడవాడలా పచ్చ జెండాలను ఎగురవేసిన నాయకులు. సీనియర్లను సన్మానించి ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. 25 ఏళ్ల తణుకు మున్సిపల్ సేవా అనుబంధాన్ని పంచుకున్న మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక. నాటి కౌన్సిలర్లకు ఘన సత్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. ప్రజా సర్వీసులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. రాజమండ్రిలో ప్రజలకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్. వెల్లడించిన నెడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. బడుగు బలహీన వర్గాలకు పెన్నిదిగా నిలిచిన అన్నా ఎన్టీఆర్. రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. దొంగతనాల నేరాలపై 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన అమలాపురం రూరల్ పోలీసులు. వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి కందుల. విద్యుత్ దీపాలతో అలంకరించిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం. దేదీప్యమానంగా వెలుగొందిన స్వామి ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.